దేవునికి స్తోత్రం. ఏదైనా కృపాసత్య సంపూర్ణకు దేవదేవుడైన యెహోవా పరిశుద్ధ వాగ్దానం తనకు నిజముగా మొరపెట్టే వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కీర్తన గ్రంథం 145 అధ్యాయం 18వ వచనం. ప్రియా సర్వశక్తి సంపన్నుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, పరిశుద్ధుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరు అందరూ బాగున్నారు కదూ? మన ప్రియ ప్రభు అయిన దేవదేవుని యొక్క శాశ్వతమైన కృప నిత్యం నిరంతరం మీతో ఉండుగాక. మీ ప్రతి అవసర హక్కులు కూడా ప్రభు తీర్చి మీ ప్రార్థనలు అంగీకరించి మీకు జయమనుగ్రహించునుగాక. దేవుడు గొప్ప విజయవంతమైన ఆత్మకార్యం మీ పట్ల జరిగించి మిమ్మల్ని ప్రార్థనాపరులుగా ప్రభు చేయనుగాక. దేవుని బిడ్డలారా, ఆ దేవదేవుడికి, ఆ మహిమాన్వితుడికి, ఆ సర్వోన్నతుడికి నిజముగా మొరపెట్టే వారందరికీ ఆ మహిమాన్వితుడైన దేవాదేవుడైన యెహోవా సమీపముగా ఉన్నాడు. నేడు ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి సంఘానికి నేడు ప్రపంచంలో ఒక అత్యవసరమైనది ప్రార్థనా శక్తి మాత్రమే. ఈ అంత్యదినములందు అతి ప్రాముఖ్యమైన సర్వాంగ కవచం ప్రార్థనయే. ప్రేమైక్యత ద్వారా కుటుంబములను కట్టి ఏకము చేయనది ప్రార్థనయే. దేశమందును సంఘములందును ఉద్యమం కలుగు చేయ ఉపకరణము ప్రార్థనయే. జయముగల దేవదేవుని బిడ్డ, నీకు పరలోక సంబంధమైన సమస్త ఆశీర్వాదములు ఇచ్చున్నది ప్రార్థన అని గ్రహించి ప్రార్థన చేసినప్పుడు దానికి ప్రతిఫలం మనం పొందగలదాం. ప్రార్థన ద్వారా విజయవంతమైన ఆత్మకార్యం మనం పొందగలదాం. ప్రార్థన ద్వారా జయ విజయం అనుగ్రహించగల గొప్ప దేవుడు మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రార్థన ద్వారా పరలోకం లేదా దేవుని సన్నిధిని నీ హృదయంలోనికి తెచ్చుకోవచ్చును. ప్రార్థన హృదయంను తెరుచును, మనసును శుభ్రం చేయును. ప్రార్థన పాపమునకు దూరంగా చేయును. దేవదేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా మాత్రమే మనం ప్రసన్నమైన ప్రతి కార్యం పొందగలదాం. ప్రభు నిన్ను ప్రార్థన ఆత్మతో నింపునుగాక. ఇర్మియా వలె కన్నీటితో ప్రార్థించు గొప్ప కృపను దయచేయునుగాక. నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను, నా కన్నులు కన్నీళ్లు ఓటగా నుండునుగాక అని ఇర్మియా తెలియపరుస్తున్నాడు. ఖాళీలో నిలిచి దేశము కొరకు బాధ్యతతో విజ్ఞాపన చేయుటకు ప్రభు నీకు సహాయం చేయనుగాక. విరిగి నలిగిన హృదయంతో ప్రభు పాదముల చెంత కుమ్మరించినట్లు విజ్ఞాపన ఆత్మ నా ప్రభు నీకు నాకు దయచేయనుగాక. ప్రార్థన ఆత్మ, కన్నీరు కార్చు ఆత్మ, విరిగి నలిగిన ఆత్మ, విజ్ఞాపన ఆత్మ. నీ ఆత్మతో ఏకము కానివ్వండి. పరిశుద్ధాత్మ తానే తగు రీతిలో ప్రార్థన చేయుటకు మీ హృదయంలోను ప్రేరేపిస్తుంది. ప్రార్థన ద్వారానే మనం జయ విజయాలు పొందగలదు. మీరు ప్రార్థనా వీరులుగా మారి తీరవలసిందే. ఎంతకాలం మీరు విచారంగా నిద్రమత్తో పడియందురు దేవుని బిడ్డలారా? ఎంతకాలం చిలక పలుకలు వంటి ప్రార్థన వల్లించెదురు? ఎంతకాలం అంధకార శక్తులకు చోటిచ్చి బలం లేక త్రుటిల్లిపోదురు? ఒక్కసారి ఆలోచించండి. జయముగల దేవుడికి మహిమార్థంగా, జయముగల దేవుడి ఘనతగా, ఆయనకి నిజముగా మొరపెట్టే వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. మీరు చేసే ప్రార్థనకి తగిన ప్రతిఫలం ఇవ్వాలి. అంటే నిజముగా, యథార్థముగా, స్వచ్ఛముగా దేవుడికి ప్రార్థన చేయండి. మన దేశమందు ప్రభు ఉద్యమును కుమ్మరించున్నాడు. అంతటా వ్యాపించి ఉద్యమ మంటలు ఇంకా వేగంగా రగులుకోవాలి. ఉద్యమం అగ్నిజ్వాల అడవి మంటల వల్లే అన్ని వైపులా వ్యాపించాలి. దేవదేవుని బిడ్డలారా, మన ప్రార్థనా జీవితంను దేవుని సన్నిధిలో పరిశీలించి చూద్దాం. ప్రార్థన తగ్గిపోవటం వల్ల ఎన్నో ఆశీర్వాదములు మనం కోల్పోతున్నాం. కుటుంబంలో శత్రువు పోరాటం అధికమవుచున్నది. కొన్ని బలహీనతలు, పాపం ఏలుబడి చేయుచుండగా ఆలోచించి చక్కబెట్టుకోనండి. మొదట ప్రేమలోనికి తిరగండి. కలవరి ప్రేమ చేత బలవంతం చేయబడిన వారే దేవుని కొరకు విజ్ఞాపన చేయ వీరులుగా మారండి. ఇదిగో ఇప్పుడే ప్రభు మిమ్మల్ని ప్రార్థన ఆత్మతో నింపుటకును మీకు సమీపంగా ఉన్నాడు ఆ మహిమానుతుడు. ఆ దేవాదేవుడికి, ఆ మహిమానుతుడికి, ఆ సర్వోన్నతుడికి, ఆ సర్వాధికారి అయిన దేవదేవుడికి మహిమార్థంగా మీ జీవితాలు కొనసాగాలి. దేవదేవుని బిడ్డలారా, దేవాది దేవుడు విజయవంతమైన ప్రతి కార్యం మీ జీవితంలో ఆయన జరిగించునుగాక. దేవుడు మీకు మేలు చేస్తాడని మీరు దేవుని నామానికి మహిమార్థంగా మీ జీవితాలు కొనసాగించండి. తప్పగా దేవదేవుడు మీకు మేలు చేయగల గొప్ప దేవుడే. విజయవంతమైన ప్రతి కార్యం చేయగల గొప్ప దేవుడు. సమాధానకరమైన కార్యం చేసే గొప్ప దేవుడే. పగిలిన ప్రార్థనలు బాగు చేయడానికి చాలామంది ఉండొచ్చు, కానీ పగిలిన జీవితాలను బాగు చేయగలవాడు మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు ఒక్కడే అని గుర్తించి దేవాదేవుడికి మహిమార్థంగా ఆయన మీ జీవితాలు, మీ కుటుంబాలను కట్టగలవాడని గుర్తించి ఆయన ప్రార్థించండి. ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ నీతిమంతుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శుభవాగ్దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా జీవితంలో ధన్యకరమైన విజయవంతమైన ప్రతి కార్యం జరిగించండి. ప్రార్థన వీరులుగా, ప్రార్థన యోధులుగా మమ్మల్ని చేయండి.
నీకు నిజంగా మొరపెట్టే వారందరికీ సమీపంగా ఉంటానన్నారు కనుక దేవదేవుడా మా ప్రార్థనలు మీరు ఆలకించి మా ప్రార్థనకు తగిన ప్రతిఫలం దయచేసి ఈ ఉదయకాల దీవులను మీ బిడ్డలని మాకు అందరికీ దయచేయమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జయముగల దేవాదేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని ప్రతిరోజు మీరు వింటున్నారు. తప్పకుండా ఈ వాక్యాన్ని వింటున్న మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా అనేకులకి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. పరిశుద్ధాత్మ దేవునికి దీవుల్లో మీరు బహుగా పొందండి. ప్రభు కృప మీతో ఉండుగాక. గాడ్ బ్లెస్ యూ.